నా పేరు సురేష్ బాబు, ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ఫెలో మెంబర్ని. ఇప్పటిదాకా నేను చేసిన వీడియోస్ని చాలామంది చూశారు, ఫార్వర్డ్ చేశారు, సబ్స్క్రైబ్ చేశారు. అందరికీ నా ధన్యవాదములు. ఇప్పుడు మనం క్యాపిటల్ గెయిన్స్ ఎగ్జంప్షన్ గురించి ఒక ప్రొవిజన్ ఉంది. సెక్షన్ 54F అంటారు ఓల్డ్ యాక్ట్లో, 86 న్యూ యాక్ట్లో ఉంది 2025లో. మనం ఆ కండిషన్స్ ఎలా వస్తాయంటే డిస్కస్ చేద్దాం వివరంగా. ఇప్పుడు మనం ఇల్లు కాకుండా షేర్స్ కానీ, మ్యూచువల్ ఫండ్ యూనిట్స్ కానీ, బంగారం కానీ, ఖాళీ స్థలం కానీ అమ్మినప్పుడు వచ్చే దీర్ఘకాలిక మూలధన లాభం అంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఎగ్జంప్షన్స్ ప్రొవిజన్ ఉన్నాయి. దీని గురించి మనం వివరంగా డిస్కస్ చేద్దాం. చాలా కండిషన్స్ ఉన్నాయి, వన్ బై వన్ మనం డిస్కస్ చేద్దాం. స్క్రీన్ షాట్స్ కూడా మీకు చూపిస్తాను. సెక్షన్ 54F ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961, సెక్షన్ 86 ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025 దాంట్లో ఈ ప్రొవిజన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇది పోర్టల్ చూపిస్తున్నాను మీకు. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫ్ ఇండియా, incometaxindia.gov.in సెక్షన్ 54F స్క్రీన్ షాట్ ఎవరైనా వెబ్సైట్లోకి వెళ్ళి చూడొచ్చు. అలాగే సెక్షన్ 86 న్యూ యాక్ట్లో 2025లో ఈ ప్రొవిజన్స్ ఉన్నాయి. దీన్ని మనం ఉపయోగపెట్టుకోవచ్చు. ఇందులో కొన్ని కండిషన్స్ ఏంటంటే ఇంపార్టెంట్ కండిషన్ డిస్కస్ చేద్దాం మనం ఇప్పుడు. ఇది కొనే ముందు ఒక సంవత్సరానికి ఏ రోజైతే అమ్మామో ఒక సంవత్సరం ముందైనా ఇల్లు తీసుకోవచ్చు. లేదంటే అమ్మిన తర్వాత 2 సంవత్సరాల లోపైనా ఇంకొక ఇల్లు తీసుకోవచ్చు ఉండడానికి. అలాగే స్థలం తీసుకొని కట్టించుకోవాలి అనుకుంటే 3 సంవత్సరాల టైం ఉందన్నమాట. అది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు అమ్మేటప్పుడు అతనికి ఒక్క ఇల్లు మాత్రమే ఉండాలి. రెండోది కొనేటప్పుడు ఈ ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ మనం తీసుకోవాలి, డిడక్షన్స్ క్లెయిమ్ చేసుకోవాలి అనుకుంటే అతనికి రెండు ఇళ్ళు ఉంటే అతనికి ఈ వర్తించవు, ఈ బెనిఫిట్స్ రావు, 54F బెనిఫిట్స్ రావు. అలాగే అతనికి కొన్న తర్వాత 3 సంవత్సరాలకు ఎవరికి ట్రాన్స్ఫర్ చేయకూడదు. అతనికి 2 సంవత్సరాల లోపు కానీ ఒకవేళ ఇల్లు కొనుంటే అమ్మకూడదు. అలాగే స్థలం తీసి కట్టించుంటే 3 years వరకు అమ్మకూడదు. ఈ బెనిఫిట్స్ రావాలి అంటే దీనికి మ్యాక్సిమం 10 కోట్ల వరకు మనం ఒక సింగిల్ హౌస్ తీసుకోవచ్చు. ఇది వాళ్ళు అమ్మినప్పుడు ఎంతైతే డబ్బులు వచ్చాయో అంటే మొత్తం అమ్మిన అమౌంట్లో నుంచి మనం బ్రోకరేజ్ కానీ లీగల్ ఛార్జెస్ కానీ తగ్గించి నెట్ కన్సిడరేషన్ అంటారు, అది మొత్తం వచ్చిన అమౌంట్ మొత్తం ఇన్వెస్ట్ చేయాలి. కేవలం క్యాపిటల్ గెయిన్స్ అమౌంట్ కాదు, ఫుల్ అమౌంట్ చేయాలి. అది ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. మనం అమ్మినప్పుడు షేర్స్ కానీ మ్యూచువల్ ఫండ్ యూనిట్స్ కానీ మొత్తం ఏదైతే వచ్చిందో మొత్తం బ్యాంక్ వచ్చిన అమౌంట్ మొత్తం మనం ఇన్వెస్ట్ చేయాలి. కొత్త దాంట్లో ఫుల్ ఇన్వెస్ట్ చేస్తే మొత్తం ఎగ్జంప్షన్ వస్తుంది. అలా కాదు మనం అంతా చేయలేదు, మనం ఎక్కువ వచ్చాయి అమౌంట్, తక్కువ ఇన్వెస్ట్ చేసామంటే ప్రపోర్షనేట్గా క్యాపిటల్ గెయిన్స్ ఇస్తారు. అది ఎగ్జాంపుల్ కూడా మనం నంబర్స్ తోటి చూద్దాం. ఇప్పుడు అతనికి మొత్తం 1,02,00,000 వచ్చింది. ఖర్చులు బ్రోకరేజ్ అంతా 2 లక్షలు పోయినాయి అనుకుంటే ఖర్చులు తగ్గించుకుంటే 1,00,00,000 రూపాయలు వచ్చింది మొత్తం అతనికి. అతను కొన్న కాస్ట్ 60 లక్షలు అనుకుంటే అతనికి 40 లక్షలు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ వచ్చినట్టు. అతను కొత్త ఇంటికి కేవలం 80 లక్షలు ఖర్చు పెట్టాడని అనుకుందాం. అప్పుడు మనకి ప్రపోర్షనేట్గా అదే నిష్పత్తిలో అంటే 80%, 40 లక్షల్లో 80%, అతనికి మొత్తం వచ్చింది 1,00,00,000 రూపాయలు. అతను ఇన్వెస్ట్ చేసింది కొత్త ఇంటికి 80 లక్షలు కాబట్టి 32 లక్షల వరకు ఎగ్జంప్షన్ వస్తుంది. అతనికి 8 లక్షలు క్యాపిటల్ గెయిన్స్ కట్టాలి. అతను క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ కడతారా, CAGS క్యాపిటల్ గెయిన్స్ అకౌంట్ స్కీమ్ ఇన్వెస్ట్ చేస్తారా అనేది అతని ఇష్టం అన్నమాట. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే ఇప్పుడు ఇల్లు కొనాలి, అమ్మాలి అనుకున్నప్పుడు సంవత్సరం లాస్ట్లో ఆ షేర్స్ మ్యూచువల్ ఫండ్స్ అవన్నీ కూడా లాస్ట్ క్వార్టర్లో అమ్మితే బెటరు. లేదు మనకి మంచి పార్టీ వచ్చింది అమ్మేస్తాం అనుకున్నప్పుడు టైం తక్కువ ఉంటుంది. ఇప్పుడు జనవరిలో కానీ మార్చిలో కానీ అమ్మారనుకోండి, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైలింగ్ డ్యూ డేట్ జూలై 31 కాబట్టి అతనికి తక్కువ టైము ఉంటుంది కొత్త ఇల్లు కొనుక్కునేదానికి. అదే ఏప్రిల్లో అమ్మితే, మార్చిలో అమ్మే బదులు ఏప్రిల్లో అమ్మితే అతనికి నెక్స్ట్ ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్లో వచ్చేస్తారు కాబట్టి అతనికి జూలై 31 వరకు టైం ఉంటుంది. కాబట్టి ఎగ్జాంపుల్ ఉదాహరణకి మార్చి 26 అమ్మే బదులు ఏప్రిల్ 26లో అమ్మితే అతనికి 31 జూలై 31 జూలై 2027 వరకు టైం ఉంటుంది. మంచి ఇల్లు ఎత్తుక్కొని కొనొచ్చు. కాబట్టి ఇది కూడా దృష్టిలో పెట్టుకుంటే మంచిదని నా అభిప్రాయం. ఈ వీడియోలో
నా ఒపీనియన్, నాకు తెలిసినంత వరకు ఇంటర్ప్రిటేషన్ నాకు అర్థమైతే మీకు చెప్పాను. మీరు వివరంగా ఇన్కమ్ ట్యాక్స్ ఆఫ్ ఇండియా పోర్టల్లో కండిషన్స్ అన్నీ చదువుకొని మంచి నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఇల్లు అమ్మి ఇల్లు తీసుకుంటే సెక్షన్ 54, ఇల్లు కాకుండా మిగతావి స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్ అమ్మి ఇల్లు తీసుకుంటే 54F, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఈ వీడియో చూసిన అందరికీ మరొకసారి ధన్యవాదాలు. అందరూ సబ్స్క్రైబ్ చేయండి, అదే నాకు ఇచ్చిన ఎంకరేజ్మెంటు. ఇంకా ఎక్కువ వీడియోస్ చేయడానికి నాకు ప్రోత్సాహం లభించినట్టు అవుతుంది. ధన్యవాదములు. థ్యాంక్ యూ.